నమస్తే, వెల్కమ్ టు మెకా 9 టీవీ. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం. చుట్టూ శత్రు దేశాలు ఉన్నా సరే ఇజ్రాయెల్ కన్ను ఎర్ర చేస్తే మిడిల్ ఈస్ట్ మొత్తం వణికిపోతోంది. దానికి ఒకే ఒక కారణం, ఇజ్రాయెల్ వెనుక అగ్రరాజ్యం అమెరికా కొండంత అండగా నిలబడటమే. అమెరికా ఇచ్చే ఆయుధాలు, నిధులు, డిప్లొమాటిక్ సపోర్ట్ వల్లే ఇజ్రాయెల్ ఇంతకాలం దర్జాగా యుద్ధాలు చేయగలుగుతోంది. కానీ ఇప్పుడు ఆ కొండంత అండ కదులుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఎన్నడూ లేనంతగా దూరం పెరుగుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఒక సీక్రెట్ ఫోన్ కాల్ ఇప్పుడు ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎప్పుడూ ఇజ్రాయెల్కు సపోర్టుగా నడిచే ట్రంప్ నెతన్యాహు మీద సీరియస్ అయ్యారు. దీంతో అసలు ఆ ఫోన్ కాల్లో వాళ్ళిద్దరూ దేని గురించి గొడవ పడ్డారు? వీరిద్దరి మధ్య ఎక్కడ గ్యాప్ వచ్చింది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్కు అడిగిందల్లా ఇచ్చారు. జెరూసలేంను రాజధానిగా గుర్తించారు. అబ్రహం ఆర్డాక్స్ తీసుకొచ్చారు. నెతన్యాహు, ట్రంప్ ప్రాణమిత్రులా ఉండేవారు. కానీ తాజాగా జరిగిన ఫోన్ సంభాషణలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నెతన్యాహు మిడిల్ ఈస్ట్లో ఇరాన్ మీద డైరెక్ట్గా భారీ దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ దాడులకు అమెరికా పూర్తి సైనిక మద్దతు కావాలని ఆయన ట్రంప్ను అడిగారు. కానీ ట్రంప్ అందుకు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. మేము మీకు ఆయుధాలు ఇస్తాం, ఫండ్స్ ఇస్తాం, కానీ మమ్మల్ని నేరుగా ఇరాన్తో యుద్ధంలోకి లాగకండి అంటూ ట్రంప్ చాలా క్లియర్గా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ యుద్ధాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించండి అని ట్రంప్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. నెతన్యాహు చెప్పిన ప్లాన్స్ కు ట్రంప్ ఏమాత్రం ఇంప్రెస్ అవ్వలేదు. పైగా వాగ్వాదం జరిగినట్లుగా సమాచారం. అసలు ఇద్దరి మధ్య గొడవకు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇరాన్ అణు కేంద్రాలు, ఇరాన్ ఎప్పటికైనా అణుబాంబు తయారు చేస్తుందని, దాన్ని ఎలాగైనా ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ మీద డైరెక్ట్ గా అటాక్ చేసి వాళ్ళ అణు కేంద్రాలను, చమురు బావులను పేల్చేయాలని నెతన్యాహు చూస్తున్నాడు. కానీ ఇక్కడే అమెరికాకు భయం పట్టుకుంది. ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే పాలసీని నమ్ముతాడు. ఒకవేళ ఇజ్రాయెల్ గనక ఇరాన్ అణు కేంద్రాల మీద దాడి చేస్తే ఇరాన్ చూస్తూ ఊరుకోదు. మిడిల్ ఈస్ట్ మొత్తం కాలిపోతోంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ధరలు భయంకరంగా పెరిగిపోతాయి. దానివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూరుతుంది. పైగా మూడో ప్రపంచ యుద్ధం లాంటి పరిస్థితి వస్తే అమెరికా సైనికులు మళ్ళీ మిడిల్ ఈస్ట్ ఎడారిలో ప్రాణాలు అర్పించాల్సి వస్తోంది. ఇదంతా ట్రంప్కు ఇష్టం లేదు. దౌత్యం ద్వారా ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలు పెంచుదాం, కానీ వాళ్ళ అణు కేంద్రాలను టచ్ చేయదు అనే అమెరికా కండిషన్. ఈ ఫోన్ కాల్ వెనుక కేవలం జియో పాలిటిక్స్ మాత్రమే కాదు, ఒక పర్సనల్ కోపం కూడా ఉంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయినప్పుడు నెతన్యాహు వెంటనే జో బైడెన్ కు ఫోన్ కాల్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అది ట్రంప్ కు అస్సలు నచ్చలేదు. నేను ఇజ్రాయెల్ కోసం ఇంత చేస్తే నా క్లోజ్ ఫ్రెండ్ అనుకున్న నెతన్యాహు నేను ఓడిపోగానే బైడెన్ కు సపోర్ట్ చేశాడు అని ట్రంప్ అప్పట్లో బహిరంగంగానే బూతులు తిట్టారు. ఆ పాత పగ ఇంకా ట్రంప్ మనసులో అలాగే ఉందంటున్నారు నిపుణులు. నెతన్యాహు తన స్వార్థం కోసం, తన రాజకీయ మనుగడ కోసం యుద్ధాన్ని సాగదీస్తున్నాడని, అందులో అమెరికాను పావులా వాడుకుంటున్నాడని ట్రంప్ కు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈ ఫోన్ కాల్లో ట్రంప్ తన డామినేటింగ్ గా వార్నింగ్ ఇచ్చే టోన్ లో మాట్లాడారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ట్రంప్ గనక ఇజ్రాయెల్ కు మిలిటరీ సపోర్ట్ తగ్గించి ఫండ్స్ ఆపేస్తే ఏం జరుగుతోంది? నెతన్యాహు ప్రభుత్వం తలకిందులవుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ లోపల నెతన్యాహుకు వ్యతిరేకంగా రోజు లక్షలాది మంది ధర్నాలు చేస్తున్నారు. యుద్ధం ఆపాలని, బందీలను వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా సపోర్ట్ లేకపోతే ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా కావాల్సిన మిసైల్స్ దొరకవు. ఇదే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఇరాన్, దాని ప్రాక్సీలు, హిజ్బుల్లా హౌతీలు ఇజ్రాయెల్ మీద మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి అని చెప్పడానికి ఈ ట్రంప్ నెతన్యాహు ఎపిసోడ్ ఒక ఎగ్జాంపుల్. ఇజ్రాయెల్కు తన దేశ భద్రత ముఖ్యం అయితే ట్రంప్కు తన అమెరికా ఎకనామీ, తన దేశ పౌరుల ప్రాణం ముఖ్యం. అందుకే సీరియస్ టోన్తో ఫోన్ కాల్లో నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ వ్యవహారంలో నెతన్యాహు అమెరికా మాట వింటాడా, లేక ట్రంప్ వార్నింగ్ను పక్కన పెట్టి ఇరాన్ మీద నేరుగా దాడికి దిగుతాడా? అదే వేచి చూడాలి.